ఇక డీటెయిల్ చూస్తే ఎన్నికల వేళ రాష్ట్రంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో ఖైరతాబాద్ పీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ అయ్యారు. శుక్రవారం హైదరాబాద్లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో ఆయన పార్టీ మార్పు ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో పలుమార్లు సమావేశమైన చర్చలు సైతం జరుపుతున్నట్లు తెలుస్తుంది. తాజాగా స్వయంగా రేవంత్ రెడ్డిని కలవడం హాట్ టాపిక్ గా మారింది. కాగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ పీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అంతకంటే ముందు 2009, 2018 ఎన్నికల్లో ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ, కర్మాగారాలు, పారిశ్రామిక శిక్షణ సంస్థల శాఖ, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు. చూస్తున్నాం ఎన్నికల వేళ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో ఖైరతాబాద్ పీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ అయ్యారు. శుక్రవారం హైదరాబాద్లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో ఆయన పార్టీ మార్పు ఖాయమని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో పలుమార్లు సమావేశమై చర్చలు జరిపినట్లు సైతం కూడా తెలుస్తోంది. ఇక తాజాగా స్వయంగా రేవంత్ రెడ్డిని కలవడం హాట్ టాపిక్ గా మారింది. కాగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ పీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అందుకంటే ముందు 2009, 2018 ఎన్నికల్లో ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ, కర్మాగారాలు, పరిశ్రమ శాఖ, శిక్షణ సంస్థల శాఖ, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు దానం నాగేందర్. చూస్తున్నాం ఎన్నికల వేళ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో ఖైరతాబాద్ పీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ అయ్యారు. శుక్రవారం హైదరాబాద్లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి. వరుణ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు దానం నాగేందర్. ఖైరతాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సంబంధించినటువంటి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని ఒక ప్రచారం అయితే జరుగుతున్నది. ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు జాయిన్ అవుతారని చెప్పేసి, అందులో ముఖ్యంగా ఇటు మెదక్ జిల్లాకు సంబంధించిన లక్ష్మారెడ్డి, అదేవిధంగా గూడెం మైపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మాణిక్రావు, రాజేంద్రనగర్ ప్రకాష్ గౌడ్, తెల్ల వెంకట్రావు, తాజాగా ఇటు దానం నాగేందర్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడంతో కాంగ్రెస్ పార్టీలోకి చేస్తారని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉన్నది. గర్వాపత్తి అవుతారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్తున్న ముఖ్యమంత్రి నివాసంలో ఈరోజు భేటీ కావడం జరిగింది. ఈ సమావేశంలో ఇటు ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపదాస్ మున్సితో పాటు ఇటు ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసిసి కార్యదర్శులు రోహిత్ చౌదరి, విష్ణునాథ్, మన్సూర్ అలీ ఖాన్, ఖైరతాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షులు రోహిన్ రెడ్డి కూడా ఈ యొక్క భేటీలో పాల్గొన్నారు. అయితే మొత్తానికైతే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి తర్వాత పార్టీ మారినటువంటి దానం నాగేందర్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తన సొంత గుర్తుకే చేస్తారని చెప్పి ప్రచారం అయితే జరుగుతున్నది. లోక్సభ ఎన్నికలకు ముందు కూడా దానం నాగేందర్ పార్టీలోకి చేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా మరింత బలోపేతం అవుతుందని చెప్పి, ఇటు ముఖ్యంగా సిటీలో కొంత వెనుకబడి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సిటీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో దానం నాగేందర్ లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో చేస్తే అది కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ అవుతుందని చెప్పేసి భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ సికింద్రాబాద్ పార్లమెంటు, హైదరాబాద్ పార్లమెంటు, మేడ్చల్, మల్కాజ్గిరి, చేవెళ్లకు సంబంధించినటువంటి 4 పార్లమెంట్ల పైన కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో కూడా కాంగ్రెస్ పార్టీ టచ్ లో ఉంది. ఆ పార్టీకి సంబంధించిన మిగతా పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు దానం నాగేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కలవడం మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం అయితే జరుగుతుంది.
రాంబాబు, అంటే బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ నేతలతో అదేవిధంగా రేవంత్ రెడ్డితో పలుమార్లు చర్చలు జరుపుతున్నారు. అంటే ఇంకా ఆపరేషన్ ఆకర్ష్ రేవంత్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఇంకా కొనసాగుతుంది ఎలక్షన్స్ అయిపోయినా కానీ అనుకోవచ్చా? అంటే ఆపరేషన్ కాంగ్రెస్ అనేది మాత్రం జరుగుతున్నట్టే తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ, అదే కాకుండా ఇంకో సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండాలని చెప్పేసి భావిస్తా ఉన్నది. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కొంతమంది నేతలు ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసి 3 నెలలు 6 నెలలు అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కూడా అటు ముఖ్యమంత్రి ఇటీవల కూడా స్పష్టం చేయడం జరిగింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టదలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిచే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీలో ఆ 4 కుటుంబ సభ్యులు తప్ప ఎవరు మిగిలరని కూడా వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం మనం చూసాం. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కూడా భారీ స్థాయిలో ఉంటున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే 26 మంది ఎమ్మెల్యేలు వస్తే కనుక పార్టీని దాంట్లో ఎల్పీని విలీనం చేయొచ్చు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఇటు మరి భారీ స్థాయిలో ఎమ్మెల్యేలు అయితే ఇప్పటికే ఇటు ముఖ్యమంత్రిని కలుస్తున్నటువంటి నేపథ్యంలో మరి 26 మంది ఎమ్మెల్యేలు వచ్చేంత వరకు వేసి ఉంటారా, లేదా ఈ మధ్యలోనే వచ్చినటువంటి ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటారనేది మాత్రం తెలియాల్సింది. రైట్, థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది అప్డేట్స్.